సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న కోతుల బెడదను అరికడతామనే హామీతో ప్రజల్లోకి ఓటు కోసం వెళ్లాలని ఫోరం గుడ్ ఫర్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మనాభరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎంవి రెడ్డిలు సూచించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మనుషులకు జనాభా లెక్కలు ఉన్నాయి, కానీ కోతులకు జనాభా లెక్కలు అంచనా వేయడం లేదని అన్నారు. కోతులు కొరకడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల లక్షల్లో కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కోతులను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అడవులను నరకడం వల్లనే కోతులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నష్టం చేయడమే కాకుండా ఇండ్లలో చొరబడి దాడులు చేస్తున్నాయని వారు తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో కోతులకు సెర్టిలైజేషన్ చేయాలని సూచించారు. అయితే ముఖ్యంగా వ్యవసాయ శాఖ విభాగాలు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని కోతులను జూలకు పంపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కోతుల బెడద వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ప్రజలకు నష్టం వాటిల్తుందని వివరించారు. ప్రభుత్వం కోతుల బెడదపై ఒక డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ఒక కోతి సంరక్షణకు 100 రూపాయలు ఖర్చవుతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక కోతుల బెడదపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. మా చుట్టుపట్టు మండలంలో కాదు, 5-6 మండలాలకు కూడా కోతులు లేకుండా నా చిన్నప్పుడు అంటే ఒక 40-50 ఏళ్ల కింద. అటువంటిది వాళ్ళ ఓనర్స్ ఏంటంటే పట్టాదారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఇదే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుందా లేదా తెలియదు. ఎప్పుడు నిరంతరం కాలుతూనే ఉంటాయి గుట్టలు ఎక్కువ మా చుట్టూ. ఆ చెట్టు నరకటంతో తిండి దొరక ఊళ్ళ మీద పడుతుంది. నేను ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా. నేను ప్రతి నెల 10-15 రోజులు ఊళ్ళో ఉంటా. ఎంవి రెడ్డి గారితో మాట్లాడితే ఈ కోతుల బాధ గురించి మాట్లాడితే ఆయన ఒక 2-3 నెలల కింద సుధాకర్ దీని గురించి ఒక మీటింగ్ పెడతాను, తప్పకుండా రమ్మంటే, నా పరిస్థితి ఏంటంటే ఒక 4 ఏళ్ల కింద మేము అసలు చిన్నప్పుడు మేము ఊరి నుంచి నుండి తీసుకునేవాళ్ళం. ఫైనల్ దశలో ఉన్నాయి. ఇప్పుడు 3 దశల్లో ఫైనల్ దశల్లో ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రధానమైన సమస్య కోతుల సమస్య. దానివల్ల రైతులు కానీ మరి సామాన్య కుటుంబాలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా గ్రామాల్లో కూడా ఇది విసిగి వేసారి మరి సర్పంచులను కూడా ఎవరైతే క్యాండిడేట్స్ మాకు ఈ సమస్యను పరిష్కారం చేస్తారో అట్లాంటి వాళ్ళనే మేము ఎన్నుకుంటాం, లేకుంటే అట్లాంటి వాళ్ళు మరి పోటీ చేయాలి, మనం మాకు వాగ్దానం చేయాలని చెప్పి అట్లాంటివి వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము ఏమంటున్నామంటే ప్రతి గ్రామంలో కూడా ప్రజలు తప్పకుండా ఈ సమస్యను డిమాండ్ చేసి ప్రతి క్యాండిడేట్ కూడా ఈ కోతుల సమస్యను పరిష్కారం చేస్తామని కమిట్మెంటు క్యాండిడేట్స్ ద్వారా తీసుకోవాలని నేను గుర్తు చేస్తూ, మరి రాబోయే కాలంలో ఈ సమస్యకు ఇంకా ఎట్లా పరిష్కారం చేయాలి అన్ని మార్గాలను అన్వేషించి మరి దీని ఒక పగడ్బందీ ప్రణాళిక తయారు చేసి మీరు సర్పంచులు అయిన తర్వాత మీకు గైడెన్స్ కూడా ఇస్తూ సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. కోతులు మన 4 ఫాదర్స్, కోతుల నుంచే మనిషి పుట్టింది అన్నది ఒకటి నానుంది. సో అయితే ఈ కోతుల బెడద ఇలా పెరగడానికి చాలా కారణాలు. 10-15 ఏళ్ల నుంచి విపరీతంగా అడవులు నరికినారు. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఓడు పేరు మీద మంచి ఫారెస్ట్ అంతా కొట్టి పడేసినారు. అది ఆదిలాబాద్, ఖమ్మం, నష్టపడ్డదో అక్కడ ఉన్న జంతువులన్నీ కోతులు ముఖ్యంగా ఊరి మీద పడతాయి. అప్పుడప్పుడు పెద్ద పుళ్ళు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం, చిరుతలు వస్తూ ఉన్నాయి. అంటే అడవులు నరకడం వల్ల ఒక కారణం కోతుల యొక్క బెడద రావడానికి. సో దీని మీద ఒకటి మనకు సమాజంలో ఏంటంటే కోతి అనగానే ఆంజనేయుడి రూపం అని, ఎవరు కోతులను చంపరు. అది మనను డ్యామేజ్ చేసినా, మనకు హామ్ చేసినా, మన పంటలు నష్టం చేసినా దాన్ని బయట పంపే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు కూడా కోతులను చంపరు. అదే పందులు అవి అయితే బాంబులు పెడతారు, షూట్ చేస్తారు, కానీ కోతులను చంపరు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కోతి అన్నది వైల్డ్ ఎనిమల్ కాబట్టి వైల్డ్ లైఫ్ యాక్ట్ అక్కడ అప్లై అవుతుంది. తమాషా ఏం జరిగిందంటే ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఎలక్షన్ లోపల, ఉద్యోగాలు కావాలని, ఇల్లు కావాలని, రేషన్ కార్డు కావాలని. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అన్నిటికంటే ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే కోతుల బెడద. పత్రికలలో అది రాయడం,
అది ప్రభుత్వ దృష్టికి కూడా వస్తూ ఉన్నది. కొందరు ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఇది ఏ డిపార్ట్మెంట్ ఇది ఏం చేయాలని అడిగినారు. అట్లాగే ఏదో యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఈ విషయంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గత 7-8 ఇయర్స్ నుంచి పోట్లాట జరుపుతా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఎన్నో రిప్రజెంటేషన్ చేసినాం. తర్వాత ఏమైందంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినారు వాళ్ళు అని చెప్పి తయారు చేసినారు. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే కోతుల యొక్క బెడద విపరీతంగా ఉందో, ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ అంటారు, ఎక్కడైతే అడవికి దగ్గర ఆనుకొని ఉన్న విలేజెస్లో ఎక్కడైతే ఎక్కువ బెడద ఉందో అక్కడ కోతులను పట్టి స్టెరిలైజేషన్ చేసి కేజీలలో పెట్టి వాటికి సంరక్షణ చేయాలి. మళ్ళీ వదిలిపెట్టుడు కాదు, వదిలిపెట్టడం అనేది సెకండరీ వాటిని. అయితే ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెంట్రల్ జూ అథారిటీ అని ఉంది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు దీనికి పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకు జూ ఎవరైనా కానీ జూ పెట్టాలన్నా ఇండివిజువల్ వ్యక్తి కావచ్చు, ఏదో ప్రభుత్వ సంస్థ కావచ్చు, అక్కడ వెటర్నరీ డాక్టర్ ఉండాలా, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆ జంతువులకు మేము రఫ్గా లెక్క తీస్తే ఒక కోతికి రోజు 50 నుంచి 75 రూపాయల ఫుడ్ కావాలి వాళ్ళ లెక్క ప్రకారం. సో ఇది ఇష్యూ ఏదైతుందో ప్రజలు సఫర్ అవుతున్నారు.